అమెరికాలో డొనాల్డ్ ట్రంప్కు ఎదురుదెబ్బ తగిలింది. 3 ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీకి చెందిన అభ్యర్థులే విజయం సాధించారు. న్యూయార్క్ మేయర్గా భారత సంతతికి చెందిన జోహ్రాన్ మమ్దాని గెలుపొందారు. రిపబ్లికన్ స్టేట్గా వర్జీనియా గవర్నర్గా అబిగైల్ స్పాన్బర్గర్, లెఫ్టినెంట్ గవర్నర్గా గజాలా హష్మీ గెలుపొందారు. ఇందులో మమ్దాని భారత సంతతికి చెందిన వ్యక్తి కాగా గజాలా హైదరాబాద్లో జన్మించారు. జోహ్రాన్ మమ్దానికి అతన్ని వ్యతిరేకిస్తున్న అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్కు న్యూయార్క్ మేయర్ ఎన్నిక పెద్ద షాక్గా మారింది. గత జూన్లో జరిగిన డెమోక్రటిక్ ప్రైమరీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి మేయర్ అభ్యర్థిగా నిలిచారు మమ్దాని. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన మాజీ గవర్నర్ ఆండ్రూ క్యూమోపై ఘన విజయం సాధించారు. అంతేకాదు న్యూయార్క్ మేయర్గా ఎన్నికైన తొలి ముస్లిం వ్యక్తిగా రికార్డు సృష్టించారు. భారత సంతతికి చెందిన తల్లిదండ్రులకు యుగాండాలో జన్మించారు జోహ్రాన్ మమ్దాని. 7 ఏళ్ల నుంచి అమెరికాలో ఉంటున్న ఆయన 2018లో సహజ పౌరసత్వం పొందారు. డెమోక్రాటిక్ పార్టీకి చెందిన మమ్దానిని తొలి నుంచి వ్యతిరేకిస్తున్నారు డొనాల్డ్ ట్రంప్. అంతేకాదు ఆయన గెలిస్తే న్యూయార్క్ సిటీ ఆర్థిక సామాజిక విధ్వంసానికి గురవుతుందని ప్రకటించారు. ఈ నేపథ్యంలో స్వతంత్ర అభ్యర్థి ఆండ్రూ క్యూమోకు మద్దతు ప్రకటించారు. మరోవైపు ఈనాడు ట్రంప్కు మద్దతుదారుగా ఉన్న ఎలాన్ మస్క్ మమ్దానికి సపోర్ట్గా నిలిచారు. అమెరికాను తిరిగి మన చేతుల్లోకి తీసుకురావడానికి మమ్దానిని గెలిపించాలని పిలిపించారు ఎలాన్ మస్క్. అటు గవర్నర్ ఎన్నికల్లో కూడా ట్రంప్కు ఎదురుదెబ్బ తగిలింది. వర్జీనియా స్టేట్ గవర్నర్గా అబిగైల్ స్పాన్బర్గర్ విజయం సాధించారు. ఆ రాష్ట్రానికి తొలి మహిళా గవర్నర్గా రికార్డు సృష్టించారు ఆమె. తొలి నుంచి రిపబ్లికన్ల స్టేట్గా ఉన్న వర్జీనియాలో అబిగైల్ విజయంతో ట్రంప్కు భారీ షాక్ అని చెప్పాలి. వర్జీనియా స్టేట్ లెఫ్టినెంట్ గవర్నర్గా గజాలా హష్మీ విజయం సాధించారు. రిచ్మండ్ స్టేట్ సెనేటర్గా ఉన్న గజాలా హష్మీ ట్రంప్ విధానాలకు వ్యతిరేకంగా ప్రచారం చేశారు. 1964లో హైదరాబాద్లోని మలక్పేట్లో జన్మించారు గజాలా హష్మీ. 4 ఏళ్ల వయసులోనే కుటుంబం అమెరికాకు వెళ్ళింది. రిచ్మండ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేశారు గజాలా.